కాగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. 6 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వర్షానికి హోర్డింగ్స్ నేలకూలాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా అటు పలు ప్రాంతాల్లో అలాగే పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ అలాగే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈదురుగాలులకి హోర్డింగ్స్ కూలిపోయాయి. ఇక నగరంలో పరిస్థితి ఏంటి, జిల్లాల్లో పరిస్థితి ఏంటి, వివరాలు అందించడానికి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, ఓటు యు. హైదరాబాద్ లో ఇప్పటికే పలు చోట్ల వర్షం ప్రారంభమైంది. ఓల్డ్ సిటీలో భారీగా వర్షం కురుస్తుంది. మరోవైపు బంజారా హిల్స్, ఆ తర్వాత జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలతో పాటు హైటెక్ సిటీ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కూడా ప్రజెంట్ వర్షం ప్రారంభమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొద్దిసేపు వర్షం పడితేనే హైదరాబాద్ అంతా కూడా చిత్తడిగా మారిపోతుంది. మరోవైపు వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రధానంగా హైటెక్ సిటీ, మాదాపూర్, ఇటు ఐటీ కారిడార్లో వర్షం పడితే మాత్రం చాలా ఇబ్బందికర పరిణామాలు ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా కొంత వర్షం మొదలైనట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలో ఐటీ ఉద్యోగులంతా కూడా బయటికి వస్తున్నటువంటి సందర్భంలో వారంతా కూడా తమ తమ ఇళ్లకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా వాహనాలు రోడ్ల మీదకి వచ్చాక కొంత ట్రాఫిక్ ఏర్పడుతుంది. మరోవైపు రోడ్ల మీద వాటర్ జామ్ అవుతాయి. చాలాసేపు కూడా అదే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నేను ప్రజెంట్ ఇప్పుడు బంజారా హిల్స్లో ఉన్నాను. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పుడిప్పుడే బంజారా హిల్స్లో వర్షం ప్రారంభమవుతూ ఉంది. ఇటుకాట వెళ్ళేటటువంటి వాహనదారులను కూడా ఒకసారి మనం చూడొచ్చు. ప్రధానంగా బంజారా హిల్స్తో పాటు జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వర్షంతో పాటు ఆ తర్వాత ఇటీవల కాలంలో ఈ ప్రాంతాల్లో ఈ చెట్లు కూడా నేల కొరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరోవైపు విద్యుత్ తీగలు కూడా తెగిపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఒకవైపు వర్షం పడితే కొంత భయానక పరిస్థితులు కూడా నెలకొంటూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల మీదకి నీరు వచ్చి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడితే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏకంగా చెట్లు విరిగి మీద పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే ఈ వర్షాల కారణంగా చెట్లు విరిగిపడడంతో సుమారుగా 4 ప్రాణాలను కోల్పోయారు. ఇవాళ తెల్లవారుజామున ఇవాళ రాత్రి కూడాను వర్షం కురిసినటువంటి సందర్భంలో అల్వాల్ ప్రాంతంలో చెట్టు కారు మీదకు విరిగిపడింది. అదే సమయంలో కారు మీద విరిగిపడినటువంటి చెట్టును తొలగించేటటువంటి సమయంలో తండ్రితో పాటు కూతురు విద్యుత్ షాక్ గురై ప్రాణాలు వదిలింది. ఆ తర్వాత మొన్న చాంద్రాయణ గుట్టలో కూడా సేమ్ ఇదే తరహాలోనే సాయంత్రం వర్షం పడడంతో విద్యుత్ తీగలు తెగిపడడంతో అది గమనించినటువంటి 2 యువకులు అలాగే వెళ్లారు. ఆ విద్యుత్ తీగలను తగిలి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో ఒకవైపు ట్రాఫిక్ కూడా ఎక్కువగా అంతరాయం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్ల మీదే ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత హైడ్రా సిబ్బంది కూడా రోడ్ల మీదే ఉంటున్నారు. ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడైతే వాటర్ ఆగిపోతూ ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కూడా వాటర్ను బయటికి పంపించడానికి ప్రత్యేకంగా జనరేటర్లను కూడా ఇప్పటికీ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇటు హైటెక్ సిటీ ప్రాంతంతో పాటు రాయదుర్గం ప్రాంతంలో ఎక్కువగా రోడ్ల మీద మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్లు నిలిచిపోతూ ఉన్నాయి. కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇదే తరహా సిచ్యువేషన్ ఉంటున్నటువంటి సందర్భంలో ఆ వాటర్ను ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేయడానికి జనరేటర్లను ఉపయోగిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో మొత్తానికి వర్షం పడితే హైదరాబాద్లో ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వర్షం మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం ఏకదాటిగా కురుస్తుంటే బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో మాత్రం ఒక మోస్తారుగా కురుస్తోంది. సో మొత్తానికి హైదరాబాద్ వాసులంతా కూడా ప్రజెంట్ వర్షం పడితే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి వాహనాలు రాకపోకలు ప్రజెంట్ సాఫీగా కొనసాగుతున్నప్పుడు ఐటీ కారిడార్లో మాత్రం కొంత ట్రాఫిక్ జామ్ ఉంది. విజయచంద్రిక. ఓకే శశి, థ్యాంక్ యూ. It's a small update. ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఈదురుగాలులు వర్షం బీభత్సం సృష్టించింది. 30కి పైగా ఇళ్లు పైకప్పులు ఎగిరిపోయాయి. ఇళ్లలోని సామాను పూర్తిగా తడిసిపోయింది. ఈ రోజు రాలే, 3వ రోజు. 7:30 గంటలకు స్టార్ట్ అయింది గాలు. ఫస్ట్ చిన్న చిన్న చినుకులు పడ్డాయి. తర్వాత వర్షం స్టార్ట్ అయింది. బాగా వర్షం వస్తుంది. అప్పుడే మా ఆయన వచ్చిండు పనికి పోయి, పెయింటింగ్ పోయిండు. నైట్ పనికి పోయి వచ్చిళ్ళు. గాలం బాగా వస్తుంది. నిర్మలంటే వస్తుంది అనుకున్నాము. అంతలకే పాప అన్నం ఆకలి అవుతుందంటే అన్నం పెట్టుకొచ్చి ఇంట్లో తినిపిద్దాము. నా బిడ్డకు అన్నం పెట్టుకొచ్చి అన్నం పెట్టుకొని వచ్చారకనే బాగా రేకులు 8:30 అవుతుంది. బాగా రేకులు ఇటు ఊపి అటు ఊపి ఊపుతారకనే భయమై అసలు ఇంట్లో కురికినామా.